హాయ్, దిస్ ఈజ్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో ఉన్న స్టార్ ఆర్జే శేఖర్ భాష. ఎందుకు ఈరోజు మన ఇంటర్వ్యూలో ఆర్జే శేఖర్ భాష ఉన్నారు అంటే, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా మన ముందుకు రాబోతున్నారు. నాగార్జున గారి ఆధ్వర్యంలో శేఖర్ భాష మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ భయ్య, హాయ్ మనోహర్. ఎలా ఉన్నారు? ఫైన్. ఆర్జే శేఖర్ భాష డైరెక్ట్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ ఎలా అనిపిస్తుంది? మచ్ అవైటెడ్ డ్రీమ్. చల్ల నుంచి వెళ్దాం అనుకున్నాను. ఓకే. సో మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత కల సాకారమైంది. కాకపోతే ఇది లాస్ట్ హీరో, అంతకుముందు హీరో అయింటే చాలా బాగుండేది. బట్ ఈ సంవత్సరం నిజంగా పెద్ద పరీక్ష. దేవుడు పెట్టిన పరీక్ష లేకపోతే బిగ్ బాస్ పెడుతున్న పరీక్ష తెలియదు. బట్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో అంటే వెళ్తున్నాను 6, అన్నమాట. 7 ట్రై చేశారా వెళ్ళాలని? లేదు, అంటే ట్రై ఏం లేదు. బట్ త్రూ ఫ్రెండ్స్ వెళ్ళొచ్చిన వాళ్ళని మేము అడిగేవాళ్ళని ఏంటి పరిస్థితి అని. సో నేమ్ రెఫర్ అయ్యింది అంతకుముందు 2-3 సార్లు. బట్ లాస్ట్ ఇయర్ పిలిచారు కానీ సెలెక్ట్ అవ్వలేదు నేను. ఈ సంవత్సరం గట్టిగా సెలెక్ట్ అయ్యాను. ఈసారి ఆర్జే బదులు బిగ్ బాస్ శేఖర్ భాషగా బయటకు వచ్చేటప్పుడు జనాల్లో నాకు తెలిసి స్ట్రాంగ్గా ఆర్జే రిమూవ్ అయిపోవచ్చా? ఇంకా బిగ్ బాస్ 18 ఏళ్ల బ్రాండ్. బిగ్ ఎఫ్ఎం ఎలా సపోర్ట్? అంటే బయట మీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ కాల్స్ వస్తున్నాయా? అందరు సపోర్ట్ చేస్తారు. ఎఫ్ఎం బిగ్ ఎఫ్ఎం వాళ్ళు కానీ రిమైనింగ్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్. కొత్తగా ఏదన్నా చూసారా? అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు రాని కాల్స్ కానీ అలాంటివి రావడం కానీ ఇట్లాంటి ఏమైనా గమనించారా? ఇవే బిగ్ బాస్కి సంబంధించి బిగ్ లేదు, బాస్కి లేదు. వెళ్తున్నారని అవి మామూలే. కంగ్రాచులేషన్స్ గో వెళ్ళి. కాకపోతే కొంతమంది ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి, కొన్ని గొడవలు అయినాయి, జాగ్రత్త, ఫ్యామిలీ జాగ్రత్త, ఇలా రకరకాల చెప్పుకుంటూ వస్తుంది. కేవలం రాజ్ తరుణ్ ఇష్యూ వల్లే శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటున్నారు. అలా దానికి ఏం ఏమన్నా- లేదు. అందుకే మీకు దానికే ఎగ్జాంపుల్ చెప్తా. బోల్డ్ మంది ఆర్జేలు ఇంతకు ముందే వెళ్ళారు, మీకు తెలుసో లేదు. అవును అవును. సో దానికి వాళ్ళందరూ ఎవరితో సరే, ఈసారి ఆర్జే శేఖర్ భాష ఎలా గుర్తొచ్చారంటే బిగ్ బాస్ టీమ్ ఆర్జే శేఖర్ భాష ఎప్పుడో వాళ్ళ notes లోనే ఉన్నారు. బట్ ఒక్కొక్కసారి Miss అవుతూ కొంతమంది ఆర్జేలను పిలుచుకొస్తూ ఉన్నారు. ఓకే. Last- 7 మిస్ అయిపోయింది. ఈసారి గన్ షాట్ అంతే, 8 అంతే. పట్టేశారు అంతే. మిమ్మల్ని. నాకు తెలిసి ఎక్కువగా అంటే కామెంట్స్ ఇలాగే వినపడుతున్నాయి. Issue జనరల్లీ వల్ల- ఆర్జేలు వస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఒక్కటే సర్ప్రైజింగ్లీ ఆర్జే లేని ఒక బిగ్ బాస్. ఉమ్. సో ఈసారి ఆ లోటు మనం తీరుస్తాం. సరే, మీ ఇంట్లో నుంచి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు కదా, అంటే అంతే. ప్రిపేర్ అయ్యారు ఏమన్నా? రోజు అంటే ఇంట్లో ఫ్యామిలీ ఇవన్నీ నాకు తెలిసి ఈరోజు నైట్ నిద్రపోతే కళ్ళు తెరిచేసరికి బిగ్ బాస్ హౌస్లో ఉంటారు నాకు తెలిసి. రేపు రేపు రాత్రి, రేపు ఇవాళ, వెళ్ళిపోతారు. రేపు ఎల్లుండి. అదే మీరు పడుకొని కళ్ళు తెరిచేసరికి బిగ్ బాస్ హౌసే డైరెక్ట్. అంటే కొంచెం కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? మరి అనిపించిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఎట్లా హౌస్ తెలుస్తుంది? హౌస్లోకి అంటే ఆలోచనలు ఉంటాయి కదా పడుకునేటప్పుడు కూడా, మళ్ళీ ఎలా రేపొద్దున. ఉంటాయి. ఎక్కువ ఆలోచించండి నేను. ఉమ్. ఏదైతే అది జరుగుతుంది, అంటే వెళ్ళిపోవడమే, దూకేయడమే. కానీ ఇక్కడ రియాలిటీలో అయితే రాజ్ తరుణ్ అంటే ఒక ఫ్రెండ్ కోసం నిలబడ్డమా, లేదంటే ఒక మగవాడు ఇబ్బంది పడుతున్నందుకు నేను నిలబడుతున్నాని మీరు ఏదైతే బలంగా అనుకున్నారో, మీరు ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం వల్ల ఇక్కడ ఏమన్నా మళ్ళీ కొత్త మార్పులు ఏమన్నా చోటు చేసుకునే అవకాశాలు ఏమున్నాయి లావణ్య గారి సైడ్ నుంచి? నాకు తెలిసి మనం ఇవ్వాల్సిన ఆధారాలన్నీ అంటే ఇచ్చాం. ప్రతిసారి కౌంటర్ ఇస్తూ ఉన్నారు కదా. అదే అంటున్నాను. అంటే అన్ని కౌంటర్లు అవసరం లేదు. బేసికల్లీ ఉమ్. ఒక కౌంటర్తోనే సరిపోయేదానికి వాళ్ళే ఇంత చింపి చాట్ చేసుకున్నారు. ఉమ్. బట్ వాళ్ళు వచ్చిన రేపు ప్రతిసారి ఓటింగ్ మీకు ఇబ్బంది అవుదా? అంటే లావణ్య గారి సైడ్ నుంచి కానీ వాళ్ళ ఫ్యాన్స్ సైడ్ నుంచి కానీ? ఓటింగ్ కోసము ఇంకో దానికోసం దేనికోసం నేను చూడను. నేను వెళ్ళి హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేసి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఉండి ఉన్న నాళ్ళు ఉన్నాం. ఒకవేళ కానీ శేఖర్ భాషకి కొంచెం కోపం ఎక్కువ, అంటే కొంచెం అరుస్తూ ఉంటాడు సిచ్యువేషన్ బట్టి. అయ్యో లేదు, చాలా శాంతమూర్తి నేను. మీకు ఇప్పటికీ ఎందుకు అర్థం అంత కావట్లేదు. కోపం ఎందుకు శేఖర్ భాషకి? అంటే కోపం ఎక్కడుందండి, చాలా శాంతం నేను. మరీ అన్నీ బూతులు మాట్లాడుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. మనిషి అనేవాడికి ఎవరికైనా కోపం వస్తుంది, అది అంటే నార్మల్. ఎంత ప్రేమ ఉంటుందో, కానీ ఎంత వినయం అంతగా ఉంటుందో. అంత బూతులు తిట్టినా కూడా మిగతా వాళ్ళకి నాకు నేను కొంచెం సంయమనం పాటించారని నేను అనుకోవాలి. అది నార్మల్, ఎవరికైనా వస్తుంది ఆ కోపం. అలాగని Okay. నేను కోపిష్టిని కాదు. అలా కాదు. ఎంత ప్రేమ ఉంటే మీకు, ప్రేమ ఎక్కువ ఉంటే చాలా శాంతంగా ఉంటారు, కోపం కూడా అదే లెవెల్లో ఉంటుంది వన్స్ వస్తే. బట్ హౌస్లో మీ తోటి కంటెస్టెంట్లు కానీ వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తారు? ఆ గేమ్స్ కానీ గేమ్స్ జరిగేటప్పుడు కానీ ఎలా చేస్తాను ఇంక మీరు చూడాలి. ముందుగానే చెప్పేస్తే అంటే తినబోతుంది మీరు చెప్పలేరు. అంటే సిచ్యువేషన్స్ అంటున్నా నేను, ఇలా ఉంటాను, ఇలా కొన్ని ఉంటాయి కదా. ఏమి ఏమి
ఏదో షర్టు ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతా, ఓకే. ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ భయ్య బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు పిఆర్ని పెట్టుకుంటారు, అంటే కామన్ పాయింట్స్, ఒక పిఆర్, ఒక డిజిటల్, ఒక వీడియో ఎడిటర్, ఓట్స్కి మీరందరూ నాకు ఓట్స్ చేయండి, ఇలాంటి నార్మల్గా ప్రతి ఫస్ట్ సీజన్ నుంచి జరుగుతూ ఉంటుంది. బట్ శేఖర్ భాష ఎంతమంది పిఆర్లను పెట్టుకున్నాడు, ఎంతమందితో మాట్లాడాడు? ఇక్కడ ఎదురుగా ఒక పిఆర్, ఆయన ఒక పిఆర్, ఈయన ఒక పిఆర్. సో మీ పిఆరే నా పిఆర్, ఓకే. మీ పిఆరే, మీ ప్రేమే నా పిఆర్. ఓకే, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడలేదు నాకు తెలిసి. ఇప్పుడున్న కంటెస్టెంట్ లో మీరు ఒక్కరే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు పిఆర్ లేకుండా. ఏదో ప్రభాస్ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది ఈ సందర్భంలో, నువ్వు రావాలంటే స్కెచ్ చేసుకొని రావాలి, నేను హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొచ్చేస్తాను అన్నట్టు. అవునా, మిర్చి. అదే బట్ అయిపోయేది బేసికలీ అంతే, అంటే వస్తే వచ్చి లేకపోతే ఏం నమ్ముతారా? అంటే మన మన మీరు ఆడే ఆటను నమ్ముతారా, జనాలు ఆడియన్స్ వేసి ఓట్లను నమ్ముతారా, ఎట్లా? అంటే ఎలాగా మీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఇన్ని సీజన్లు చూస్తూ ఉంటారు మీరు. నేను ఏమి నమ్మను, నేను నమ్మడాలు నమ్మకపోవడాలు ఏం లేదు. వెళ్ళామా, సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మంచిగా ఆడామా, అండ్ జనాల్లో కాస్త ఎంటర్టైన్మెంట్, ఎంత క్యూరియాసిటీ, ఇవన్నీ ఇప్పుడు మనం పంచామా, అంతే. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ వస్తూ ఉంటారు కంటెస్టెంట్లు. ఇప్పుడు మన పేర్లు కూడా వింటూ ఉన్నాం. అలాంటి కంటెస్టెంట్లు మీ మైండ్కి తగ్గట్టు కొంతమంది ఉన్నోళ్ళు కనెక్ట్ అవుతారు, లేనోళ్ళు కొంచెం ఇష్యూ అవుద్ది. రేపొద్దున శేఖర్ భాషని టార్గెట్ చేసి గేమ్ ఆడితే అలాంటి సిచ్యువేషన్స్ ఎలా బేరీజ్ చేస్తారు మీరు? మిమ్మల్ని ఒక్కరిని సింగిల్గా చూసారుగా, నేను ఒక్కడిని సింగిల్గా ఇన్ని స్టూడియోలకు వెళ్ళాను, అక్కడక్కడ కొన్ని ప్లాట్లు వేసారు, స్కెచ్లు వేసారు, ఓకే, జరిగినాయి. బట్ అన్ని ఫేస్ చేశాను. ఇక్కడే భయపడలేదు. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్లో భయపడతావని? భయం ఎందుకు పడాలి, దేనికైనా భయపడాల్సిందే. అంటే అన్ని కెమెరాస్ ఉంటాయి కదా, శేఖర్ భాషలో ఇంకో కోణం బయటకు వస్తుందేమో. ఇంకో కోణం లేదు అంటే కెమెరాలు ఉంటే అన్ని యాంగిల్స్. లావణ్య గారు శేఖర్ భాష రెండో కోణం ఒకటి ఉంది, అది బయటికి తీస్తాం, తను గేమ్ ఆడుతున్నాడు అంటే. మీలో కూడా ఇప్పుడు మీరేమన్నారు, లావణ్యలో చాలా షేడ్స్ ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి, బట్ శేఖర్ భాషలో కూడా ఇంకో కోణం ఏదన్నా ఉండి బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వస్తే తీయండి సార్, తీయండి, మీకు కూడా ఎంటర్టైన్మెంటే కదా. దాన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నారా? ఏ ప్రిపేర్ అవుతావు, అన్నీ తెలిసినవే. అంటే రియాలిటీ వేరు కదా. ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు రోజు చూస్తున్నాం, ఏదో కార్ వేసుకొని వస్తారు, అన్ని స్టూడియోకి వెళ్తారు, బయటకు వస్తారు, గొడవలు అయినాయి, మీ మీద అటాకులు జరిగాయి, మీరు కూడా నిలబడినారు. కానీ బిగ్ బాస్ హౌస్ అలా ఉండదు కదా. ఈసారి 8 అంటున్నారు నాగార్జున గారు, ఏమన్నా? ఆయన బిగ్ బాస్ 8 అంటున్నారు, మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను వెయిట్ అంటున్నాను. ఓకే, అంతే. సిద్ధమై ఉన్నారని అడుగుతున్నా. సిద్ధం, ఇక్కడ సిద్ధమయ్యారు, అక్కడ సిద్ధమా అంటున్నా. సిద్ధం. దాంట్లో ఏమి ఇదే టెన్షన్ ఏం లేదు. మీ ఫ్యామిలీ నుంచి మీకు అంటే బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు ఏం చెప్పారు? అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంచెం ఆలోచించి ఫైనల్గా డిసిషన్ తీసుకుని వస్తున్నాను అంతే. వాళ్ళు చాలా భయంగా, అంటే భయాలు దానికేం లేదు, భయంగా టీవీ షోల గురించి. అయ్యో అరే, నేను పుట్టిందే టీవీలో అయితే వాళ్ళకి టీవీ గురించి భయం ఏముంది. 2005 నుంచి నేను ఇష్యూ అయింది కదా, ఇష్యూ వల్ల కొంచెం బాబీ అటాక్స్ అయినప్పుడు కొంచెం దాని గురించి లేదు, నేను వాళ్ళని కన్విన్స్ చేశాను. ఓకే, సీజన్ 8 ఎలా అంటే మీకు కూడా తెలియదు ఎలా ఉంటుంది ఏంటనేది. 7 కంటే సీజన్ 8కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే తెలియదు, జస్ట్ గెస్ అంటున్నా, మీకు కూడా తెలియదు కదా, ఎవరికి తెలియదు, బట్ షో టెలికాస్ట్ అయ్యేదాకా. మీరు బిగ్ బాస్ అడగాల్సిన క్వశ్చన్లని నన్ను అడుగుతారు. అంటే జస్ట్ గెస్, అంటే మీరు చాలా ఒక అడుగు ముందే ఉంటారు కదా, ఎలా ఉండే? అస్సలు నో ఐడియా. ఏదన్నా మీరు వెండి తెరపై చూడండి. ఓకే, వెయిట్ ఫర్ 8. మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా 6లో 7లో బిఫోర్ బిగ్ బాస్ సీజన్స్లో? రేవంత్, ఓకే, సూర్య, ఆర్జే సూర్య, రవి, నేహ, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే చెప్పారు ఇప్పుడు దాకా పేర్లు. నేహ గారు, ఓకే, తక్కువ అలా గుర్తురాలేదు. ఓకే, అంటే మీరు ఏమన్నా టిప్స్ తీసుకున్నారా ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు? చాలా మంది ఇప్పటిదాకా బోల్డని అప్పగింతలు పెట్టారు. ఓకే, ఎక్కువ ఏ విషయాలు చెప్పారు? అంటే ఇలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని మీ ఓన్ ఫ్రెండ్స్ కానీ, అంటే టిప్స్ చెప్పింటారు కదా నార్మల్గా, అరే ఇలాగా అది ఇలా ఏదో చెప్తూ ఉంటారు కదా రెగ్యులర్గా ఫోన్ కానీ. అంటే అసలు వద్దనే వాళ్ళు కొంతమంది ఉండే. ఓకే, బట్ కొంతమంది మీకు మీ అయిపోతుందండి మీ బిహేవియర్కి పర్ఫెక్ట్ అని చెప్పేవాళ్ళు ఉండే. వెళ్ళు కప్పు కొట్టు అన్నారు. టిప్స్ అంటే
ఆ, ఆనందపడ్డవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎలా అంటే ఇన్నాళ్ళు హ్యాపీగా బతికేసే ఇప్పుడు గిన్నెలు తోముకుంటూ, ఓకే. వంట చేసుకుంటూ, ఇల్లు ఆ. ఉడుచుకుంటూ, లెటర్లు కడుక్కుంటూ ఓకే. కావాలరా నీకు కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అది కానీ చాలా మంది మగజాతి ఆణిముత్యం అంటున్నారు మిమ్మల్ని. అరే మన మొగాల కోసం ఒకడు వచ్చారురా అంటే సోషల్ మీడియాలో మీ దాకా వచ్చాయి అవన్నీ. వచ్చాయి. అక్కడ అక్కడ ఉండే లేడీ కంటెస్టెంట్ల మీద కూడా నెక్స్ట్ వారు మనోడు చూపిస్తారా అనేది కూడా ఎక్కువ వింటున్నాం. అట్లా అస్సలేదు, అట్లా ఏముండదు. ఉమ్. వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఉమ్. అంతా. బట్ నేను మహిళని కాబట్టి అని అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్లో అది నేను ఎత్తి చూపిస్తాను ఖచ్చితంగా. కానీ అది మీకు నెగిటివ్ పోర్ట్రేట్ అవుతామో కదా ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో చూసే ఆడియన్స్కి. చూడాలి. అవునండి. ఉమ్. అంటే అట్లా అని కాదు కదా, ఇప్పుడు నిజంగానే ఏదో ఇప్పుడు పరిగెత్తేదో లేకపోతే బరువులు ఎత్తేదో ఇట్లాంటి వాటిలో నేను అమ్మాయిని కదా నేను ఎత్తలేనంటే దట్స్ ఓకే. ఓకే. అలా కాకుండా ఇంకా అటువంటివి కాని వాటిలో ఉమ్. మాటలో పాటలో లేకపోతే ఇట్లాంటి వీటిలో నేను అమ్మాయిని అనడానికి అది కరెక్ట్ కాదు. సో మనం కూడా చూసే వెళ్తాం. కానీ బిగ్ బాస్లో మీకు బాగా అంటే నచ్చిన స్కిట్లు కానీ గేమ్ షోలు కానీ గేమ్స్ కానీ అంటే మీకు బాగా ఏమి ఇష్టం? హౌస్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా మీకు బాగా ఇష్టమైనవి మీరు ఎగ్జాంపుల్ ఒకటి 2-3 చెప్పండి. అంటే లైక్ టాస్క్లు ఉంటాయి, Hmm. ఏది ఫన్నీ టాస్క్లు ఉంటాయి, తర్వాత నామినేషన్స్లో కావాలని మీకు నచ్చిన వాళ్ళ మీద మీరు నామినేషన్లు ఎలిమినేషన్ కాకుండా టాస్క్లు 2-3 చెప్పండి చెప్తాను. అంటే గేమ్ షోలు ఉన్నాయి కదా, లైక్ డాన్స్లు కానీ పాటలు కానీ. అబ్బో మన వాళ్ళు కాదు డ్యాన్సులు, పాటలు 2-3 పాడతాం కానీ పెద్ద సింగరం కూడా కాదు, పెద్ద డ్యాన్సర్లు కూడా కాదు. కాకపోతే కామెడీ ఉంటుంది డ్యాన్స్ చేస్తే. కొంతమంది డ్యాన్స్ చేస్తే గ్రేస్ ఉంటుంది, నేను డ్యాన్స్ చేస్తే కామెడీ వస్తుంది. ఓకే. ఫైనల్లీ అంటే మీకు బిగ్ బాస్లో మీరు వెళ్తున్నారనే ఆ వార్త అంటే మీకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ కానీ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అది ఒక రోజులో జరగలేదండి. సో ఫస్ట్ ఇంటర్వ్యూకి రమ్మంటారు, ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత అన్నీ నచ్చితే తర్వాత ఏదో రోజు మెల్లగా జెంట్లీ దిల్ బ్రేక్, టక్ మన ఒక రోజు కాదు. మనకి ఆ టెన్షన్ ఉంటా ఉంటుంది, వస్తుందా రాదా ఏదో ఒక రోజున తెలుస్తుంది. తెలిసిన రోజు ఓకే. మొత్తం ప్రిపేర్ అయితే ఉన్నారు ఈసారి గట్టిగా బిగ్ బాస్ సీజన్ అంటే ఏ వీక్ ఈ దాకా రోజుగా ఎప్పుడో ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు అది రియాలిటీలో మీరు వెళ్తున్నారు, ప్రిపేర్ అయ్యి ఉన్నారు, రెడీగా తీసుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఇంటర్వ్యూలలో మీడియాలలో చూస్తున్నాం అంటే మీరు అరవడాలు తప్పు లేనప్పుడు మీరు అరచడాలు నాకు తెలిసి ఈ ఉద్దేశంతో బిగ్ బాస్ తీసుకుంటూ వచ్చేమో మిమ్మల్ని, అంటే న్యాయం సైడ్ నిలబడుతున్నారు కాబట్టి. ఆయన అడగాలి మీరు. ఓకే. నాగార్జున గారు నాకు తెలిసి ఆయన మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు స్టేజీ మీదకి ఇలాంటి ఫీలింగ్స్ అనుకున్నప్పుడు అంటే మీరు అది చాలా వండర్ఫుల్ ఆ స్టేజ్ ఆయన నోట్లో నుంచి నా పేరు రావడం చాలా గొప్ప విషయం కదా. మీ ప్రోమో లిటరల్ అంటే అయ్యా ఈజ్ లైక్ ఎ గాడ్. అంత అంటే అంత అభిమానం ఆయన అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. అండ్ అలా కళ్ళ ముందు ఆయన కనబడుతూ ఆయన నోటితో నా పేరు పిలిచారంటే దట్స్ లైక్ ఓకే వావ్. అది ఖచ్చితంగా ఎన్ని వారాలు ఉండొచ్చు శేఖర్ భయ్య? ఏమన్నా గెస్ ఏమన్నా ఇన్ని వారాలు నేను ఆడగలుగుతాను? ఎవరన్నా బిగ్ బాస్కి వెళ్ళేది కప్పు గెలవడానికి వెళ్తారు అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వడానికి రాస్తాం కదా. అలా నేను వెరైటీ శేఖర్ భాష బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నారు? ఎంటర్టైన్ చేయడానికి. అంటే ఎన్ని వీక్స్ దాకా ఉండొచ్చు, కప్పు కొట్టొచ్చు? నేను వీక్ అయ్యేదాకా ఉంటాను. మీరు వీక్ అయ్యేదాకా చూద్దాం. వీ డోంట్ నో అవన్నీ కూడా. గేమ్ ఆడడం మీ చేతిలో ఉందంటే అంతే, మన చేతిలోనే మనం చేస్తాం. భగవద్గీత రాజ్ తరుణ్ లావణ్య విషయంలో జరుగుతుంది అంతే. రాజ్ తరుణ్ లావణ్య విషయంలో శేఖర్ భాష సక్సెస్ అయ్యాడానికి వచ్చా, ఫెయిల్ అయ్యాడానికి వచ్చా? మీరు చెప్పండి. సక్సెస్ అయ్యాడా ఫెయిల్? లోడింగ్ అనుకుంటున్నాను నేను. ఇంతకు మించి ఇంకా ఇప్పుడు రాజ్ తరుణ్కి ఎప్పుడు బెయిల్ వచ్చిందో అప్పుడు ఒక సక్సెస్. అంతకుముందే మస్తాన్ సాయికి నేను పెట్టిన కేసు తప్పుడు కేసు ఆవిడ మీడియా ముఖంగా వచ్చిన ప్రతి స్టెప్ సక్సెస్ అయింది. అంతే మరి బిగ్ బాస్ కూడా సక్సెస్ అవుతారా? ఓకే. బిగ్ బాస్ కూడా బాగా ప్రిపేర్ అయినట్టున్నారు. మీకు బ్యాక్ ఎండ్ రాజ్ తరుణ్ గారి సపోర్ట్ మీకు ఇలాగే ఉండొచ్చా మీరు బిగ్ బాస్లో? పైగా నేను ఎవరిని అడగను, వాళ్ళ అభిమానం కొద్దీ చేస్తే సంతోషం. అండ్ ఇంకోటి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను, బేసికలీ నా పాలసీయే అది. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు, ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు, ఏమీ కోరుకోకు. అప్పుడు ఏది వచ్చినా నీకు సర్ప్రైజే, ఆనందమే.
ఓకే. అంతే. అవును, చూశాను భయ్య. ఒకసారి ఒక ప్రెస్ మీట్‌లో కూడా మొన్న రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచారు. అతను ఎవరో నాకు తెలీదు. ఒక్కసారి మీట్ అయ్యామన్నారు రాజ్ తరుణ్. ఇంక రియల్లీ గ్రేట్. అంటే ఆ రోజు అందరి ముందు చెప్పాడు మీడియా ముందు. నిజంగా 'బిగ్ బాస్' సీజన్ 8లో మీరు టాప్ 5 ఏంటి, టాప్ 2, టాప్ 1 వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీకు వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సార్ కప్పు కొట్టాలని కోరుకుంటున్నా. కొడదాం. యాహ్! గట్టిగా కొడదాం.